శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవి లక్ష్మీ కాసు యూపిన్స్ అండి. ఇప్పుడంతా మోస్ట్ ట్రెండింగ్లో జరుగుతున్నాయి కదా. నేను ఆల్రెడీ ఇవైతే నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఇదైతే నాకు మా ఫ్రెండే ఆర్డర్ ఇచ్చింది. తను ఒంగోలులో ఉంటుంది, సారీ ప్రీప్లేటింగ్ అది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా హెయిర్ స్టైల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, నాకు హెయిర్ యాక్సెసరీస్ పంపిస్తావా అని అడిగితే ఓకే అన్నాను. చాలా రోజుల క్రితమే అడిగింది. ఇప్పుడు కమింగ్ వెడ్డింగ్ సీజన్లో అయితే ఇవి చాలా యూజ్ఫుల్ అవుతాయి కదా అని చెప్పి అయితే తను పంపించమంది. నేను ఈ ఫెస్టివల్ అంతా అయిపోయాక స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. ఇంకొక ఆర్డర్ కూడా ఉంది, అది కూడా కంప్లీట్ చేశాక ఈ 2 అయితే డిస్పాచ్ చేస్తాను. ఇది చాలా సింపుల్గా అయితే మేక్ చేసుకోవచ్చు అండి. కస్టమైజేషన్ కూడా కావాలి అన్నా నా దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది, మీ శారీకి మ్యాచింగ్ అలాగా. ఇక్కడైతే నేను ఐపిన్స్ని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. లెంత్ అనేది చూసుకుని ముందుగా కట్ చేసుకోవాలి కింద హ్యాంగ్ చేసుకునే దానికి. పైనేమో కొంచెం మనం బెండ్ చేసుకున్నాం అనుకోండి, యూపిన్ లాగా అయితే సెట్ అయిపోతుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నేను పైన లక్ష్మీదేవిది యూపిన్ పెద్దది కూడా క్లిప్లా చేశానండి. మనం సెంటర్ క్లిప్పే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడంతా హెయిర్ స్టైల్స్కి సెంటర్ క్లిప్ అనేది పెట్టట్లేదు కదా. పైన కొంచెం పెద్ద యూపిన్ లాగా బాగుంటుందని చెప్పి నేనైతే లక్ష్మీదేవి పెండెంట్ ఉంటే నా దగ్గర దాంతో చుట్టూ ఇది అయితే ఆరెంజ్ పెట్టాను, లోటస్. అదే ఆరెంజ్ లోటసెస్ తోటి మిడిల్లో అయితే లక్ష్మీదేవి పెట్టాను. అది మేకింగ్ అంతా తీసాను కానీ కెమెరా పక్కకు వెళ్ళిపోయింది, ఈ సెట్టింగ్ అనేది కొంచెం కుదరలేదు. ఇది ఇక్కడ చూసారు కదా. చిన్న టిప్ ఏంటంటే B7000 అనేది అప్లై చేశాక ఒక్క నిమిషం ఆగి పెట్టారనుకోండి, మనకి ఐపిన్ అనేది అయితే సెట్ అయిపోతుంది. తర్వాత నేనైతే వ్యాక్ షీట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను. ఫస్ట్ ఐపిన్ అనేది కింద లోరియల్స్ పెట్టకుండానే పెట్టాను. తర్వాత అనిపించింది కొంచెం త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి లోరియల్స్ కూడా నేను ఐపిన్స్కి అటాచ్ చేసేసి ప్యాచెస్కి అయితే అంటించాను. చూసారు కదా, లోరియల్స్ అయితే 3 లోరియల్స్ అంటించాను. ఇక్కడే మనకి కావాలి అనుకుంటే కనుక పెద్ద లోరియల్స్ కూడా ఉంటాయి, ఆ బీడ్స్ అయినా కూడా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ అన్నాను కదా, అందులో అయితే కొంచెం హెవీగా చేయమని అడిగింది. అది చేసేటప్పుడైతే మీకు ఆ లోరియల్స్ అనేవి అయితే చూపిస్తాను. బ్యాక్ షీట్ని అయితే సన్నగా కట్ చేసి ఈ ఐపిన్స్ని కవర్ చేస్తున్నాను. ఎలా అయితే మనకి హెయిర్కి గుచ్చుకోకుండా ఉంటాయి, నెక్స్ట్ ఆ ఐపిన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇక్కడ ముందుగా అంటించాను కదా లక్ష్మీదేవి పెండెంట్ అని, దీన్ని కూడా నేను కొంచెం ట్రిమ్ అయితే చేసేసి చుట్టూ యూపిన్ది కట్ చేసి అందులోకి అటాచ్ చేసేస్తున్నాను. ఇదే మనకి కావాలి అనుకుంటే సెంటర్ క్లిప్కి అలాగ మనం అంటించేసుకోవచ్చు, వ్యాక్ షీట్ అవసరం లేకుండా. మనం యూపిన్ని అటాచ్ చేసుకునేటప్పుడు వ్యాక్ షీట్కి ముందుగా ఇలా కొంచెం కట్ చేసుకుని యూపిన్ అనేది సెట్ చేసేసి కింద లోరియల్స్ పెట్టడానికి నేను ఐపిన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా బాల్ చైన్ ఉంటుంది, ఆ బాల్ చైన్తో కూడా పెట్టుకోవచ్చు. నేనేంటంటే సింపుల్గా లోరియల్స్ అయితే అటాచ్ చేసేసాను. ఇక్కడ ఫస్ట్ 4 పెట్టాను కదా ఐపిన్స్, లాస్ట్కి వచ్చేసరికి నాకు ఎందుకో 3 ఐపిన్స్ అయితే సరిపోతుంది అనిపించింది లోటసెస్కి కిందకి వచ్చేట్టుగా. ఇలాగైతే సెట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను వేరే మోడల్ అనుకున్నాను, లోపల కూడా రౌండ్గా కట్ చేసి యూపిన్ అనేది సెట్ చేద్దామని. కానీ లక్ష్మీదేవిది పెడితే మనం లక్ష్మీ కాసులే కదా చేస్తున్నాము, ఫుల్ లుక్ అనేది బాగుంటుందని చెప్పి ఇలాగైతే పెట్టాను. ఇక్కడ చూసారు కదా, మనం B7000 అప్లై చేసుకునేటప్పుడే ఐపిన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకి కరెక్ట్ ప్లేస్లో అయితే ఉంటాయి అవి. ఇంకా మనం అగరబత్తితో కూడా మొత్తం నీట్గా ట్రిమ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక సిజర్ తోటి సన్నగా కట్ చేసేసుకోవచ్చు షేప్ అవుట్ చక్కగా. నేను లాస్ట్లో అయితే చేశాను. ఇంకా ఇదిగోండి ఇలాగా B7000 అప్లై చేసి కాసేపు ఉంచేసాను. ఇక్కడే మనం ఎలిగేటర్ క్లిప్స్ లేదా ఏదైనా క్లిప్స్ తోటి కూడా హోల్డ్ చేసి ఉంచవచ్చు, కానీ నేనైతే ఇంకా అలా పెట్టేశాను. ఇవి ఆరిపోయి చూసారు కదా, ఐపిన్స్ అన్నీ కూడా అతికిపోయాయి. నెక్స్ట్ ఈ పెద్ద పెండెంట్కి కూడా నేను లోరియల్సే అంటించాను. బాల్ చైన్ చూశాను, నా దగ్గర అయితే ప్రస్తుతానికి కనిపించలేదు, సో నేను లోరియల్సే పెట్టాను. ఇక్కడ కూడా మనం కావాలంటే బిగ్ సైజు లోరియల్స్ అనేవి అయితే అటాచ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా 3 పెరల్ లోరియల్స్ అయితే వేసేసాను. ఫైనల్ లుక్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వెడ్డింగ్ సీజన్లో ఎవరికైనా బ్యాంగిల్స్ ఇలా హెయిర్ యాక్సెసరీస్ ఏమైనా కావాలన్నా నా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ చేయండి. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. నేను లాస్ట్లో ఎక్స్టెన్షన్కి అయితే పెట్టి చూపిస్తున్నాను, లుక్ అయితే చాలా బాగుంది. ఇలాగా ఇంకొంచెం పెద్ద యూపిన్స్ కూడా ఉన్నాయి, ఆ మేకింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేను దగ్గరగా పెట్టాను, కొంచెం దూరంగా పెట్టాను అనమాట. ఇది ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్కి అయితే సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.